హలో ఫ్రెండ్స్, మెగాస్టార్ గారి హుక్ స్టెప్ చూశారు కదా. ఆ హుక్ స్టెప్ ఎంత హిట్ అయిందో అలాంటి హుక్ ప్రాంప్ట్ ఒకటి చాట్ జీపీటీలో మీకు చెప్తాను ఈరోజు. సూపర్ ప్రాంప్ట్ లేదా హుక్ ప్రాంప్ట్ మీరు ఏదైనా అనొచ్చు, కానీ ఈ ప్రాంప్ట్ కోసం మీకు ఈ ప్రాంప్ట్ గురించి మీకు తెలిసిందంటే మీరు చాట్ జీపీటీలో మాస్టర్ అయిపోవచ్చు. ఎస్, మీరు ఇప్పటి వరకు ఇలాంటి ప్రాంప్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మీరు రకరకాల వీడియోలు చూసుండొచ్చు, కానీ ఇది ఇలాంటి ప్రాంప్ట్ కాదు. ఇది హుక్ ప్రాంప్ట్. నేను హుక్ ప్రాంప్ట్ అని ఎందుకు అంటున్నానంటే, దీన్ని సూపర్ ప్రాంప్ట్ అని ఎందుకు అంటున్నానంటే, దీనివల్ల మీకు అంత ఈజీ అండ్ అంత సూపర్గా చాట్ జీపీటీని వాడుకోవడం తెలుస్తుంది. సో వీడియో మొదలుపెట్టే ముందు నా గురించి మీకు తెలుసు కదా, నేను కృష్ణ కిషోర్, చాట్ జీపీటీ తెలుగు ఛానల్. మీకు ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాట్ జీపీటీ గురించి నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. చాట్ జీపీటీలో ఎలిమెంట్స్ గురించి చెప్పాను. సో టాస్క్, రోల్, కంటెస్ట్, కన్స్ట్రైంట్స్ అన్నీ కూడా మీకు ఉపయోగించి ఒక పర్టికులర్ సూపర్ ప్రాంప్ట్ని ఎలా చేయాలన్న దాని గురించి నేను ఈరోజు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మేము చాలాసార్లు చాట్ జీపీటీని అడుగుతున్నాం, అది కూడా గూగుల్ లాగే ఆన్సర్ ఇస్తుంది ఏంటి అని అనుకుంటున్నారా? ఎస్, మీరు నార్మల్గా అడిగితే అది నార్మల్గానే ఆన్సర్ ఇస్తుంది, కానీ ప్రొఫెషనల్స్ అలా అడగరు. ప్రొఫెషనల్స్ సూపర్ ప్రాంప్ట్స్ లేదా హుక్ ప్రాంప్ట్స్ని యూజ్ చేస్తారు. మీరు కూడా ఆ హుక్ ప్రాంప్ట్స్ని యూజ్ చేస్తే కనుక చాట్ జీపీటీ మీకు కావాల్సిన రీతిలో ఆన్సర్స్ ఇస్తుంది. దాన్ని మీ మైండ్ బ్లో అవుతుంది. అలాగే మీరు ఎక్స్పెక్ట్ చేయలేని ఆన్సర్స్ వస్తాయి. సో ఆ ప్రాంప్ట్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా యూజ్ చేయాలి అన్న దాని గురించి నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. సో చాట్ జీపీటీ మీకు అసిస్టెంట్ కాదు, మీ పెయిడ్ ఎంప్లాయీలా అయిపోతుంది. సో నార్మల్గా మనం ఏమడుగుతాం, చాలామంది రెజ్యూమ్ చేయండి, స్క్రిప్ట్ ఇవ్వి, లేదా ఐడియాస్ చెప్పు, మనీ ఎలా ఎర్న్ చేయాలి, ఇలా నార్మల్గా అడుగుతారు. కాదు, మనం ఈ ఇచ్చే ప్రాంప్ట్లో నేను ఇంతకుముందు చెప్పినట్టే రోల్ గురించి, టాస్క్ గురించి, అలాగే కన్స్ట్రైంట్ గురించి, కాన్సెప్ట్ గురించి మనం ఎలా ఇవ్వాలి అన్నది నేను ఈరోజు ఈ సూపర్ ప్రాంప్ట్లో క్లియర్గా ఇచ్చి ఆ ప్రాంప్ట్నే మీకు ఇస్తున్నాను. ఆ ప్రాంప్ట్ వీలైతే మీరు రాసుకోండి, నోట్ చేసుకోండి, సేవ్ చేసుకోండి. దీన్ని యూజ్ చేసుకుని మీ ఫ్యూచర్లో మీరు అడగాల్సిన అన్ని విషయాలను కూడా చాట్ జీపీటీని అడిగి మంచి మంచి ఆన్సర్స్ని రాబట్టండి. ప్రొఫెషనల్స్ ఎలా యూజ్ చేస్తారో చాట్ జీపీటీని అలా యూజ్ చేయడం ఎలా అన్నది నేను ఈరోజు మీకు చెప్తాను. ఓకే, సో మీకు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ద సూపర్ అండ్ హుక్ ప్రాంప్ట్. చూడండి, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను ఒకసారి. ఇదిగో సూపర్ ప్రాంప్ట్, హుక్ ప్రాంప్ట్. సో ఈ ప్రాంప్ట్ ఏంటంటారా, నేను లైన్ బై లైన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మనం నార్మల్గా ప్రోగ్రామ్స్ అది రాసినప్పుడు సింటాక్స్ అంటాం కదా, సో అలాగే మెయిన్ సూపర్ ప్రాంప్ట్ అనమాట. ఈ ప్రాంప్ట్ని మనం కనుక మెమరైజ్ చేసుకుని ఈ ప్రాంప్ట్లో ఇవ్వాల్సిన, ఈ బ్రాకెట్లో ఇవ్వాల్సిన రోల్స్ కనుక కరెక్ట్గా కనుక ఇస్తే కనుక మీరు మైండ్ బ్లోయింగ్ ఆన్సర్స్ అండ్ మైండ్ బ్లోయింగ్ రిజల్ట్స్ చాట్ జీపీటీ నుంచి తీసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ వాంట్ యూ టు యాక్ట్ యాజ్ ఏ డాష్. సో యువర్ రోల్ అంటే మీరు ఒక ఈమెయిల్ రాయాలనుకుంటున్నారు ఎలాగా, లేదంటే మీరు ఒక బిజినెస్ ప్రొఫెషనల్. సో మీరు ఇక్కడ చాట్ జీపీటీని ఎలా యాక్ట్ చేయమంటున్నారు, యు ఆర్ ఎ టీచర్. సో you act as a teacher and give me the explanation regarding the particular problems and step by step. సో అలాగే మనం ఆ రోల్, మీరు టీచర్, ఆ డాక్టర్, చాట్ జీపీటీకి మీరు చెప్పాలి. సో చెప్తే చాట్ జీపీటీ దాన్ని అన్వయించుకుని అది ఒక డాక్టర్ లాగా ఆలోచిస్తుంది, లేదా ఒక టీచర్ లాగా ఆలోచిస్తుంది, లేదా ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఆలోచిస్తుంది, లేదా ఒక ఇంజనీర్ లాగా ఆలోచిస్తుంది. మీకు ఏం కావాలితే దానిలాగా ఆలోచిస్తుంది. సో ఫస్ట్ లైన్ క్లియర్గా గుర్తుపెట్టుకోండి, దానికి ఒక రోల్ అసైన్ చేయాలి. నెక్స్ట్ యువర్ టాస్క్ ఈజ్ టు హెల్ప్ మీ దిస్ పర్టికులర్ గోల్. మనం టాస్క్ ఇవ్వాలి, దానికి ఏం కావాలి, నీకు రిజల్ట్, ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ కావాలి, లేదా ఈ పెయింటింగ్కి ఇది కావాలి, లేదా నేను అలా రీచ్ అవ్వాలంటే నేను ఏం చేయాలి, నా డైట్ ప్లాన్ కావాలి, మీ గోల్ ఏంటో క్లియర్గా చెప్పండి. నెక్స్ట్ వీ విల్ వర్క్ ఆన్ ది స్టెప్ బై స్టెప్. సో మీరు అడిగిన దాన్ని గోల్ ఇచ్చేసి చెప్పండి అంటే పేరాలు పేజీలు అలా కాదు. మీకు ఒక స్టెప్ బై స్టెప్, ఒక పర్టికులర్ స్టెప్ బై స్టెప్ ఎన్ని లైన్ కావాలి ఏంటి అన్నది క్లియర్గా ఇవ్వండి. నాకు ఈ పర్టికులర్ టాపిక్ మీద ఇన్ని లైన్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయి అని చెప్పి నువ్వు ఒక టీచర్వి, నాకు ఈ ప్రాబ్లమ్ని ఒక 5 స్టెప్స్లో 2 మార్క్స్ కింద రాయాలా, లేదా 5 మార్క్స్ కింద రాయాలా, లేదా 10 మార్క్స్ కింద రాయాలా అన్నది మీరు అడిగిన క్వశ్చన్ని బట్టి దాని రిజల్ట్ ఉంటుంది అనమాట. సో స్టెప్ బై స్టెప్ ఎలా ఇవ్వాలన్న దాని గురించి ఈ ప్రాంప్ట్లో ఈ థర్డ్ లైన్ అన్నది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫస్ట్ ఆస్క్ మీ క్వశ్చన్స్ టు అండర్స్టాండ్ ద టాపిక్. దాంతోపాటు మీరు ఈ లైన్ యాడ్ చేశారంటే చాట్ జీపీటీకి టాపిక్ అర్థమైందా లేదా అని కూడా మనం అడుగుతున్నాం అనమాట. దానికి అర్థం కాకపోతే ఏదో బ్లైండ్గా ఏదో అది గెస్ట్ చేసి ఇవ్వకుండా నాకు ఈ క్వశ్చన్ అడుగుతుంది మిమ్మల్ని, మీ ఏజ్, మీరు సపోజ్ ఏదైనా ఒక టాపిక్ గురించి అడిగారనుకోండి, మీ ఏజ్ ఎంత, ఏ టైప్ ఆఫ్ పీపుల్, అసలు ఏ లాంగ్వేజ్లో కావాలి ఏంటి అన్న చాట్ జీపీటీ మనకు క్లియర్గా అడుగుతుంది అనమాట. సో నెక్స్ట్, డూ నాట్ స్టార్ట్ క్రియేటింగ్ ఎనీథింగ్ అంటిల్ యూ హ్యావ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ యూ నీడ్.
సో ఇదేంటంటే దానికి మొత్తం మనం చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా అర్థమయ్యి క్లియర్ కట్గా ఆన్సర్ వచ్చే వరకు కూడా దానికి ఇవ్వకుండా ఏదో దానికి మనసుకి ఇమీడియట్గా మనం క్వశ్చన్ అడిగాం ఆన్సర్ ఇచ్చేసామన్న కాకుండా దాన్ని ఆలోచించుకుని క్లియర్ కట్గా మొత్తం స్టెప్ బై స్టెప్ రియలైజ్ చేసుకుని మనకి ఆన్సర్ ఇస్తుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి ఆన్సర్ ఎంత యాక్యురేట్గా ఉంటుంది, ఎంత క్లియర్ కట్గా ఉంటుంది అన్నది వస్తుంది. డూ యూ అండర్స్టాండ్ యువర్ రోల్ అని క్వశ్చన్ ఎప్పుడైతే వేసామో సో పైన చెప్పిన ఆ 6 లేదా 5 టాపిక్స్ దానికి అర్థమయ్యి దాని రోల్ ఏంటి, దాని గోల్ ఏంటి, స్టెప్ బై స్టెప్ ఎలా ఇవ్వాలి, టాపిక్ ఏంటన్నది క్లియర్ కట్ అయితే స్టార్ట్ జీపీటీ మనకి ఎస్ అని ఇస్తుంది. అంటిల్ అన్లెస్ అది ఎస్ అని ఇవ్వదు. దానికి కావాల్సిన క్వశ్చన్స్, దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అడుగుతూనే ఉంటుంది. సో మనం ఇస్తూనే ఉంటాం. వన్స్ ఫైనల్గా దానికి ఎస్ అని కానీ చెప్తే మీకు మైండ్ బ్లోయింగ్ ఆన్సర్, మైండ్ బ్లోయింగ్ రిజల్ట్స్ వస్తాయి. సో అసలు ఈ ప్రాంప్ట్ని యూజ్ చేసి రియల్ టైమ్ సినారియోలో ఎలా వాడాలి ఏంటన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అప్పటి వరకు మీరు ప్రోగ్రామింగ్ సపోజ్ మీరు ఇంతకుముందు నేర్చుకున్నారనుకోండి, సి లాంగ్వేజ్ లేదా జావా ఇలాంటివి నేర్చుకున్నప్పుడు సింటాక్సెస్ అని ఉంటాయి. సింటాక్స్ అంటే ఏంటంటే అది మన సూపర్ ప్రాంప్ట్ ఆ సింటాక్స్ ఒకటే. ఒక్కసారి సింటాక్స్ నేర్చుకుంటే దాంట్లో వేరియబుల్స్ అనేవి మారుతూ ఉంటాయి లేదా వాల్యూస్ మారుతూ ఉంటాయి తప్ప దాని సింటాక్స్ మారదు. సో సేమ్ థింగ్ ఇక్కడ ఫస్ట్ లైన్స్ మారుతాయి కానీ దానికి ఇవ్వాల్సిన రోలు, గోలు, స్టెప్ బై స్టెప్ అన్న ఈ కాన్సెప్ట్ మీరు మెయిన్లో పెట్టుకోండి, మైండ్లో పెట్టుకోండి. సో ఇది వీలుంటే కాపీ చేసుకుని రాసుకుని దీన్ని ప్రాక్టీస్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అసలు రియల్ టైంలో దీన్ని ఎలా యూజ్ చేసి రిజల్ట్స్ ఎలాగా రాబట్టవచ్చు అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, చాట్ జీపీటీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అంతేకాదు మీ ఫ్రెండ్స్కి సాధ్యమైనంత వీలైనంత వరకు షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్తుంది. కామెంట్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు లేదా మీకు కావాల్సిన టాపిక్, మీకు అర్థమైన టాపిక్ గురించి కామెంట్ చేయండి. నేను మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.